హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్ నుంచి మనం ASP.NET ఐడెంటిటీ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ASP.NET ఐడెంటిటీ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. సో ఐడెంటిటీ ఆర్కిటెక్చర్లో మనకి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజర్స్ అండ్ అలాగే స్టోర్స్ అండ్ ఎంటిటీస్. రైట్, మేనేజర్స్, స్టోర్స్ అండ్ ఎంటిటీస్. మేనేజర్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్స్ కానీ అప్డేటింగ్ కానీ లేదంటే డిలీటింగ్ ది యూజర్. అండ్ స్టోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పర్సిస్టెన్స్ ఆర్ రిట్రీవ్ ఎంటిటీస్ లైక్ యూజర్స్ అండ్ రోల్స్ ఏదైతే ఉంటుందో యూజర్ రోల్స్ కానీ లేదంటే యూజర్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనం మేనేజర్లో యూజ్ చేస్తుంటాం కదా. సో దాన్ని గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఎంటిటీస్. సి ఎంటిటీస్ ఇన్ ASP.NET. సో ఎంటిటీస్ ఉంది. ఇక్కడ మనకి ఎంటిటీస్లో 5 టైప్స్ ఉన్నాయి. సో 5 టైప్స్ ఆఫ్ ఐడెంటిటీస్. ఫస్ట్ వన్ ఐడెంటిటీ యూజర్. సో మిడిల్ వన్ చూడండి, ఐడెంటిటీ యూజర్. నెక్స్ట్ ఐడెంటిటీ యూజర్ క్లయింట్, ఐడెంటిటీ యూజర్ క్లయింట్ అండ్ ఐడెంటిటీ యూజర్ లాగిన్ అండ్ ఐడెంటిటీ రోల్ అండ్ ఐడెంటిటీ యూజర్ రోల్. సో ఇవి వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ASP.NET ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ సంబంధించి ఉన్నాయి. సో బేసిక్గా మనకి ఇక్కడ దీనిలో MVC అలాగే ఏపీ సర్వీసెస్ అండ్ అలాగే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. లైక్ ఇది అథెంటికేషన్ చేస్తాం కదా. సో సేమ్ కాన్సెప్ట్స్ మీద అథెంటికేషన్ కాన్సెప్ట్కి సంబంధించి రిలేటెడ్గా పాస్వర్డ్స్ ఎలా చేంజ్ చేస్తాం, లేదంటే లైక్ ఇలా టోకెన్ బేస్ అథెంటికేషన్స్ కానీ మనం ఏపీఐలో టోకెన్ బేస్ అథెంటికేషన్ కానీ ఇలా అథెంటికేషన్ కాన్సెప్ట్స్లో మనం ఈ ఐడెంటిటీ అనేది యూజ్ చేసాం. రైట్. సో ప్రీవియస్లో అంటే ఏఎస్పీలో అలా వర్క్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ ఐడెంటిటీ కాన్సెప్ట్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చినాయి దీనిలో. సో వీటి గురించి చూద్దాం. సో ఐడెంటిటీ యూజర్. సో దీనిలో ఫస్ట్ ఎంటిటీస్ వచ్చే వాటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే ఐడెంటిటీ యూజర్, నెక్స్ట్ ఐడెంటిటీ యూజర్ లాగిన్, నెక్స్ట్ ఐడెంటిటీ యూజర్ క్లెయిమ్ అండ్ ఐడెంటిటీ రోల్ అండ్ ఐడెంటిటీ యూజర్ రోల్. మొత్తం ఈ 5 ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ చూద్దాం. సో ఐడెంటిటీ యూజర్. సో మిడిల్ వన్ ఏదైతే ఉందో ఇది చూడండి, ఐడెంటిటీ యూజర్. సో ఐడెంటిటీ యూజర్లో మనకి ఓవరాల్గా 15 టైప్స్ ఉంటాయి. సో 15 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. దట్ మీన్స్ ఈమెయిల్, ఈమెయిల్ కన్ఫర్మ్, లైక్ ఇట్లా పాస్వర్డ్, ఫోన్ నంబర్ కన్ఫర్మ్. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు జస్ట్ మీన్స్ ఈమెయిల్ ఐడి ఇస్తాం, ఈమెయిల్ వెరిఫికేషన్ చేస్తాం, అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్ నెంబర్ కూడా వెరిఫికేషన్ చేస్తాం. రైట్. అలాగే ఐడి పాస్వర్డ్ ఉంటుంది. అండ్ అలానే ఒక రోల్ అనేది యూజర్ ఐడికి ఒక రోల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ ఐడెంటిటీ ఐడెంటిటీ యూజర్లో బై యూజింగ్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం యూజర్కి వాల్యూస్ని మనం అసైన్ చేస్తూ ఉంటాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిటీ రోల్. సో ఐడెంటిటీ రోల్లో వచ్చే వాటికి మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, యూజర్స్, ఐడి అండ్ నేమ్. సో యూజర్స్ అంటే రైట్, అంటే ఇక్కడ ఏంటంటే యూజర్ ఎవరైతే ఈ రోల్లో ఎవరైతే ఉన్నారో యూజర్స్ వాళ్ళకి సంబంధించిన డేటా. ఐడి అంటే రోల్ ఐడి, నేమ్ అంటే రోల్ నేమ్. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఐడి అండ్ నేమ్ అంటే యూజర్ ఐడి యూజర్ నేమ్ కాదు, రోల్ ఐడి రోల్ నేమ్. ఇది ఐడెంటిటీ రోల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై యూజర్ లాగిన్. సో ఇక్కడ చూడండి, యూజర్ లాగిన్ ఐడెంటిఫై చేయటం. దట్ మీన్స్ ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేస్తుంది. దట్ మీన్స్ మనం ఫేస్బుక్ అథెంటికేషన్ అండ్ గూగుల్ అథెంటికేషన్, మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్, ట్విట్టర్ అథెంటికేషన్. సో మనం లాగిన్ అవుతూ ఉంటాం. రైట్. సో ఇలా ఏదైతే ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ఉంటుందో అక్కడ మనకి ఈ ఐడెంటిఫై యూజర్ లాగిన్స్ అనేది యూజ్ అవుతుంది. సో దీనిలో ప్రాపర్టీస్ వచ్చి లాగిన్ ప్రొవైడర్ కి అండ్ యూజర్ ఐడి. సో లాగిన్ ప్రొవైడర్ వచ్చేసి లాగిన్ ప్రొవైడర్ ఎవరు, ఫేస్బుక్ లేదంటే గూగుల్ ట్విట్టర్ అని. ప్రొవైడర్ కి దట్ మీన్స్ ఎవరైతే ప్రొవైడర్ ఉంటుందో లాగిన్ కి, సో ఆ కీ రిప్రజెంట్ చేస్తుంది. సార్ యూజర్ ఐడి మీన్స్ మనకు తెలిసింది ఎవరైతే లాగిన్ చేస్తున్నామో యూజర్ ఐడి. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ యూజర్ క్లెయిమ్స్. సో ఐడెంటిటీ యూజర్ క్లెయిమ్స్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఐడి, యూజర్ ఐడి, క్లెయిమ్ టైప్ అండ్ క్లెయిమ్ నేమ్. రైట్. సో ఐడి అనేది
క్లెయిమ్. సో ఇది వచ్చేసి ప్రైమరీ కీ ఉంటుంది. అలాగే యూజర్ ఐడి ఇది లాగిన్ అయితే ఎవరైతే అవుతున్నారో వాళ్ళ ఐడి. అండ్ అలానే క్లెయిమ్ టైప్. సో టైప్ ఆఫ్ క్లెయిమ్ మనం ఏ టైప్ చేస్తున్నాం క్లెయిమ్ అనేది అండ్ వాల్యూ ఆఫ్ ది క్లెయిమ్. క్లియర్. సో ఈ క్లెయిమ్ అనేది కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసాం అథెంటికేషన్ ఒకసారి చూసుకుని వెబ్ ఏపీఐలో కావాలంటే. రైట్. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ యూజర్ రోల్. ఐడెంటిటీ యూజర్ రోల్ దట్ మీన్స్ దీనిలో యూజర్ ఐడి అండ్ రోల్ ఐడి ఉంటుంది. సో ఇది టూ ప్రాపర్టీస్ ఉంటాయి. సో యూజర్ ఐడి అంటే యూజర్ ఐడి ఫర్ అంటే ఏ రోల్ మనం అసైన్ చేసాం అనేది యూజర్ ఐడికి ఉంటుంది. సో యూజర్ ఐడి ఫర్ ది యూజర్ దట్ ఈస్ ఇన్ ది రోల్ ఏ రోల్ అయితే అసైన్ చేసామో మనం అంటే రోల్ అసైన్ చేసిన యూజర్ యొక్క ఐడి. రైట్. అండ్ రోల్ ఐడి అంటే ఏ రోల్ అయితే అసైన్ చేసామో ఆ రోల్ ఐడి. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం 3 అని చెప్పుకున్నాం. మనం బేసిక్గా మనకి ఏంటంటే మేనేజర్స్, స్టోర్స్ అండ్ ఎంటిటీ. క్లియర్. సో ఇప్పుడు మనం చూసింది ఎంటిటీ. నెక్స్ట్ వన్ స్టోర్స్ చూద్దాం. సో స్టోర్లో చూడండి, ఇట్లా స్టోర్స్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉన్నాయి. యూజర్ స్టోర్ అండ్ రోల్ స్టోర్. ఇట్ మీన్స్ యూజర్ ఎవరైతే యూజర్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ మనం ఇస్తుంది. సో అది దాంతో పాటు మనం యూజర్ అండ్ రోల్ టేబుల్స్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ స్టోర్ నుంచి యూజర్ స్టోర్. సో యూజర్ స్టోర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ కాబట్టి యూజర్ రోల్ స్టోర్, యూజర్ పాస్వర్డ్ స్టోర్, లాగిన్ స్టోర్, యూజర్ క్లెయిమ్ స్టోర్, ఈమెయిల్ స్టోర్, ఫోన్ నెంబర్ స్టోర్, సెక్యూరిటీ స్టాంప్ స్టోర్, యూజర్ క్వెరబుల్ స్టాంప్ స్టోర్ యూజర్ స్టోర్ అండ్ 2 ఫ్యాక్టర్ స్టోర్ అండ్ అలాగే యూజర్ లుక్అవుట్ స్టోర్. సో ఇవన్నీ కూడా మనకి ఈ క్లాసెస్. సో దీనిలో ప్రాపర్టీస్ ఏమైనా చూద్దాం. మనకి 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ స్టోర్. ఈ ఫస్ట్ వన్ యూజర్ స్టోర్. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్. యూజర్ స్టోర్ అంటే మనకి ఇంటర్ఫేస్. రైట్. సో బేసిక్గా దీనిలో ఏమన్నా చూడండి, ఫస్ట్ 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. రైట్. సారీ 5 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ యూజర్ని స్టోర్ చేస్తుంది. రైట్. న్యూ యూజర్ని స్టోర్ చేస్తుంది. అంటే డిలీట్ ఎసింక్ అంటే యూజర్ని డిలీట్ చేస్తుంది. ఫైండ్ బై ఐడి. సో యూజర్ ఐడిని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ బై నేమ్. సో యూజర్ నేమ్ని బేస్ చేసుకొని అండ్ అప్డేట్ ఎసింక్ దట్ మీన్స్ అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ యూజర్ పాస్వర్డ్. యూజర్ పాస్వర్డ్. సో దీనిలో వచ్చేసి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. గెట్ పాస్వర్డ్, హ్యాస్ పాస్వర్డ్, సెట్ పాస్వర్డ్. గెట్ పాస్వర్డ్ అంటే ఏంటంటే యూజర్ ఎవరైతే మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నామో వాళ్ళ యొక్క పాస్వర్డ్ అనేది హ్యాష్ కోడ్ వస్తుంది. అలానే యూజర్ హ్యాస్ ఎ పాస్వర్డ్. సో హ్యాస్ పాస్వర్డ్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. లైక్ పాస్వర్డ్ ఉంటే ట్రూ లేదంటే ఫాల్స్ అని వస్తుంది. అండ్ సెట్ పాస్వర్డ్ దట్ మీన్స్ ఇక్కడ పాస్వర్డ్ని మనం సెట్ చేస్తున్నాం. క్లియర్. నెక్స్ట్ వన్ యూజర్ రోల్ స్టోర్. సో దీనిలో వచ్చేసి యాడ్ టు రోల్. సో యూజర్ని రోల్కి యాడ్ చేస్తున్నాం. గెట్ రోల్స్ రిటర్న్స్ ఆల్ రోల్స్ ఆఫ్ యూజర్. యూజర్ యొక్క అన్ని రోల్స్ ని రిటర్న్ చేస్తున్నాం. ఈజ్ ఇన్ రోల్. సో యూజర్ కి మనం రోల్ అనేది మనం అసైన్ చేసామా దట్ మీన్స్ ఈజ్ అని ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇట్స్ బూలియన్ టైప్. రైట్. అండ్ రిమూవ్ ఫ్రమ్ రోల్. సో యూజర్ ని రిమూవ్ చేయటం. నెక్స్ట్ క్లెయిమ్. దీనిలో 3 మెథడ్స్ ఉన్నాయి. యాడ్ క్లెయిమ్ ఎసింక్, గెట్ క్లెయిమ్స్ ఎసింక్, రిమూవ్ క్లెయిమ్. సో యాడ్ క్లెయిమ్ అంటే యూజర్ కి క్లెయిమ్స్ యాడ్ చేయటం అండ్ గెట్ క్లెయిమ్స్ దట్ మీన్స్ రిటర్న్ ఆల్ క్లెయిమ్స్. యూజర్కి ఏమేమి క్లెయిమ్స్ చేసామో అవన్నీ రిటర్న్ చేయటం. రైట్. అంటే గెట్ చేసుకోవటం అండ్ రిమూవ్ క్లెయిమ్స్. సో క్లెయిమ్స్ని రిమూవ్ చేయటం. నెక్స్ట్ వన్ యూజర్ లాగిన్ స్టోర్. దీనిలో 4 మెథడ్స్ ఉన్నాయి. యాడ్ లాగిన్ ఎసింక్, ఫైండ్, గెట్ లాగిన్, రిమూవ్ లాగిన్. సో యాడ్ లాగిన్ మీన్స్ యాడ్స్ ఏ యూజర్ లాగిన్ విత్ ది స్పెసిఫైడ్ ప్రొవైడర్ అండ్ కీ. యూజర్ లాగిన్ కి స్పెసిఫైడ్ ప్రొవైడర్ కీ అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ అలానే ఫైండ్ మీన్స్ ఏదైతే లాగిన్ అయితే చేస్తున్నామో ఆ యూజర్ కి సంబంధించిన అసోసియేటెడ్ లైక్ లాగిన్ చేస్తున్నాం కదా. సో ఆ యూజర్ కి సంబంధించిన అసోసియేటెడ్ డేటాని మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ అలానే గెట్ అ లాగిన్. గెట్ లాగిన్స్ మీన్స్ గెట్ ఆల్ లాగిన్స్ ఫర్ యూజర్ రిటర్న్స్ ది లింక్డ్ అకౌంట్ ఫర్ దిస్ యూజర్. సో ఈ యూజర్ కి సంబంధించి లాగిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మనం నార్మల్గా బ్రౌజర్లో క్రోమ్లో లాగిన్ అయి ఉండొచ్చు. అంటే దట్ మీన్స్ గూగుల్
జీమెయిల్ లాగిన్ ఉంటే ఫేస్బుక్ లాగిన్ ఉండొచ్చు, ట్విట్టర్ ఇట్లా సేమ్ అకౌంట్ మీద మనం లాగిన్ అయి ఉంటాం కదా. అలా ఏదైతే లాగిన్స్ ఉన్నాయో అవన్నీ గెట్ చేసుకుంటాం, రైట్. అండ్ ఇది వచ్చేసి రిమూవ్, రైట్. I user phone number store. So that means get phone number confirmed, set phone number, set phone number confirmed. That means యూజర్స్ ఫోన్ నెంబర్ని గెట్ చేసుకుంటాం అండ్ చెక్ చేస్తుంది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది. కన్ఫర్మ్ అయితే ట్రూ. అండ్ అలాగే ఫోన్ నెంబర్ని సెట్ చేస్తుంది. ఫోన్ నెంబర్ కనుక కన్ఫర్మ్ అయితే సెట్ చేసింది అంటే యూజర్కి ఫోన్ నెంబర్ సెట్ చేయడం అనేది ట్రూ. సెట్ చేసి ఉన్నట్లయితే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ అనేది వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఐ యూజర్ ఈమెయిల్. సేమ్ ఇది ఫైండ్ బై ఈమెయిల్, గెట్ ఈమెయిల్ కన్ఫర్మ్, సెట్ మెయిల్ కన్ఫర్మ్. సో ఫైండ్ బై మెయిల్ మీన్స్ రిటర్న్స్ ది యూజర్ అసోసియేట్ విత్ ది మెయిల్. ఈమెయిల్ కి అసోసియేట్ అయిన యూజర్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ అలానే గెట్ ఈమెయిల్స్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ గెట్ ఈమెయిల్ కన్ఫర్మ్, దట్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూ. అండ్ సెట్ ది యూజర్ ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వన్ సెట్ అయితే కన్ఫర్మేషన్ అన్నమాట. క్లియర్. అండ్ I use a security stamp. So get security stamp, set security stamp. Two, right? So two methods. So దీనిలో get the security stamp means get the user security stamps. Set means the security stamp user కి సెట్ చేస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ I use a టూ ఫ్యాక్టర్ స్టోర్. సో టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్స్ ఉంటుంది ఇక్కడ మనకి, రైట్. సో దీనిలో వచ్చేసి మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. గెట్ టూ ఫ్యాక్టర్ ఎనేబుల్డ్, సెట్ టూ ఫ్యాక్టర్ ఎనేబుల్డ్. సో గెట్ టూ ఫ్యాక్టర్ ఎనేబుల్డ్ ఏం చేస్తుంటే రిటర్న్స్ వెదర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇస్ ఎనేబుల్డ్ ఫర్ ది యూజర్. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేస్తుందా లేదా అనేది మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. సెట్ టూ ఫ్యాక్టర్ ఎనేబుల్ మీన్స్ సో ఆ యూజర్ కి ఎనేబుల్ చేస్తుంది, రైట్. సెట్ చేస్తాం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేస్తుంటాం, రైట్. టూ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ I use the లాక్అవుట్ స్టోర్. సో దీనిలో వచ్చేసి సెవెన్ మెథడ్స్ ఉన్నాయి. సో గెట్ యాక్సెస్ ఫెయిల్, గెట్ లాక్అవుట్ ఎనేబుల్, గెట్ లాక్అవుట్ ఎండ్ డేట్, ఇంక్రిమెంట్ యాక్సెస్ ఫెయిల్, రీసెట్ యాక్సెస్ ఫెయిల్, సెట్ లాక్అవుట్ ఎనేబుల్డ్, సెట్ లాక్అవుట్ ఎండ్ డేట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ గెట్ యాక్సెస్ ఫెయిల్డ్ కౌంట్. దట్ మీన్స్ మనం ఎన్ని టైమ్స్ లాగిన్ అనేది అవుతూ ఉంటాం, రైట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది రిటర్న్స్ ది కరెంట్ నంబర్ ఆఫ్ ఫెయిల్డ్ యాక్సెస్ అటెంప్ట్స్. సో లాగిన్ అవడానికి మనం ఎన్ని అటెంప్ట్స్ అయితే చేస్తున్నామో ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్ ఏదంటే అది రిటర్న్ చేస్తుంది, క్లియర్. అదర్వైజ్ చూడండి ఇక్కడ దిస్ నెంబర్ యూజువల్లీ విల్ బి రీసెట్ వెన్ ఎవర్ ది పాస్వర్డ్ ఈస్ వెరిఫైడ్. సో పాస్వర్డ్ వెరిఫై చేసేటప్పుడు ఇది నెంబర్ అనేది యూజువల్గా రీసెట్ చేస్తాం. అంటే ఎన్ని లాగిన్ ఫెయిల్స్ అనేది మళ్ళీ రీసెట్ చేస్తుంటాం, లేదా అదర్వైజ్ అది అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది, క్లియర్. అండ్ గెట్ లాక్డ్ అవుట్ ఎనేబుల్. దట్ మీన్స్ ఇది ఏం చేస్తుందంటే రిటర్న్స్ వెదర్ ద యూజర్ కెన్ బి లాక్డ్ అవుట్. User can be locked out. And get locked out any date. That means returns the date time offset that represents the end of the user logged out. Any time in the past should be considered not logged out. That means ఏంటంటే డేట్ టైం ఎప్పుడైతే మనం లాక్ అవుతుందో దానికి యూజర్ యొక్క అకౌంట్ అనేది ఆ టైం అనేది మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. అండ్ ఇంక్రిమెంట్ యాక్సెస్ ఫెయిల్. దట్ మీన్స్ ఇంక్రిమెంట్ ఈ యూజర్స్ కరెంట్ ఫెయిల్యూర్ యాక్సెస్ ఐటమ్స్. దట్ మీన్స్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ లాగిన్ ఫెయిల్ అటెంప్ట్స్ చేస్తుంటే అది నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, రైట్. అండ్ రీసెట్ యాక్సెస్ ఫెయిల్, లైక్ ఇట్ ఈస్ యూస్ టు రీసెట్ ది యాక్సెస్ ఫెయిల్ కౌంట్ టిపికల్లీ ఆఫ్టర్ ది అకౌంట్ సక్సెస్ఫుల్లీ. సో ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్న కొందుకు అది కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎప్పుడు రీసెట్ అవుతుంది ఇది ఈ కౌంట్ అనేది మనకి ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతామో అప్పుడు కౌంట్ అనేది జీరో అయిపోతుంది. ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకోవాలి కదా, రైట్. సెట్ లాక్అవుట్ ఎనేబుల్. సో లాక్డ్ అవుట్ అనేది ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకుంటున్నాం. అండ్ లాక్డ్ అవుట్ డేట్, ఇది లాక్డ్ అవుట్ డేట్ ని మనం ఎనేబుల్ చేస్తున్నాం, రైట్. అండ్ అలానే ఐ రోల్ స్టోర్. దీనిలో 5 మెథడ్స్ ఉన్నాయి. క్రియేట్ ఏ న్యూ రోల్, డిలీట్ ఏ రోల్, ఫైండ్ బై ఐడి, ఫైండ్ ఏ రోల్ బై ఐడి, ఫైండ్ బై నేమ్, ఫైండ్ ఏ రోల్ బై నేమ్,
update. That means update the role. Next one, I queryable రోల్ స్టోర్. సో ఒకసారి చూడండి, ఇది ఐ రోల్ స్టోర్ అన్నాం కదా. సో రోల్ స్టోర్, సో ఇక్కడ చూడండి లాస్ట్ వన్, మన టూ టైప్స్ ఉన్నాయని చెప్పాను స్టోర్స్లో, రైట్? యూజర్ స్టోర్ అండ్ రోల్ స్టోర్. సో ఇది వచ్చేసి ఐ కోరియబుల్ యూజర్ స్టోర్. ఇక్కడ చూడండి రోల్ స్టోర్, ఇది ఐ కోరియబుల్ రోల్ స్టోర్, ఐ రోల్ స్టోర్. సో ఇక్కడ చూడండి రోల్ స్టోర్, దట్స్ ఐ కోరియబుల్ రోల్ స్టోర్ అండ్ ఐ రోల్ స్టోర్. సో ఇక్కడ చూడండి ఐ రోల్ స్టోర్. సో ఐ రోల్ స్టోర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఐ కోరియబుల్ రోల్ స్టోర్. సో దీనిలో వచ్చి ఓన్లీ వన్ మెథడ్ ఉంది, దట్స్ రోల్స్. అండ్ ఫైనలీ మేనేజర్. సో మేనేజర్లో వచ్చేపాటు మనకి త్రీ టైప్స్ ఉన్నాయి, యూజర్ మేనేజర్, రోల్ మేనేజర్ అండ్ సైన్ ఇన్ మేనేజర్. యూజర్ మేనేజర్ పర్ఫార్మ్స్ యూజర్ రిలేటెడ్ ఆపరేషన్స్ బై కాలింగ్ ది యూజర్ స్టోర్. యూజర్కి సంబంధించిన యూజర్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది. రోల్ మేనేజర్ రోల్కి సంబంధించిన ఆపరేషన్ చేస్తుంది. సైన్ ఇన్ మేనేజర్ సైన్ ఇన్కి సంబంధించిన ఆపరేషన్స్ అనేది చేస్తుంది. సో ఓవరాల్గా మనకి ఈ ఐడెంటిటీ ఆర్కిటెక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో మేనేజర్, స్టోర్ అండ్ ఎంటిటీస్. సో ఎంటిటీస్లో కూడా మనం 5 టైప్స్ అనేది చెప్తున్నాం. అండ్ అలానే స్టోర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, రైట్? ఇంటర్ఫేసెస్ వాటి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అండ్ అలానే నెక్స్ట్ లాస్ట్ వన్ మేనేజర్. సో మేనేజర్లో యూజర్ మేనేజర్, రోల్ మేనేజర్ అండ్ సైన్ ఇన్ మేనేజర్. సో ఇది ఆర్కిటెక్చర్. సో మనం రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ఒక యూజర్ని తీసుకున్నప్పుడు, సో వాడికి దానిలో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా అసైన్ చేస్తాం, యూజర్కి రోల్స్ ఎలా అసైన్ చేస్తాం, అండ్ అలానే స్టోర్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటే ఎలా చేస్తాం అనేది వన్ బై వన్ చూద్దాం. సో ఇదైతే బేసిక్ ఆర్కిటెక్చర్. క్లియర్? సో అంటే ఇది మొత్తం రావాలి, అర్థం అవ్వాలి అని కాదు, జస్ట్ ఒక ఐడియా అనేది ఉంటుందని చెప్పి ఇంత క్లియర్గా వన్ బై వన్ చెప్పాను. ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు, జస్ట్ ఒక ఐడియా అనేది ఉంటే చాలు. మొత్తం 3 టైప్స్ ఉంటాయి, మేనేజర్, స్టోర్స్ అండ్ ఎంటిటీస్. సో ఎంటిటీస్లో ఎంటిటీస్ సంబంధించిన ప్రాపర్టీస్ అంటే దాని మీద మనం ఏదైతే చేయగల ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ అలానే స్టోర్ అంటే లైక్ స్టోర్ చేయడానికి యూజర్కి రోల్స్ కానీ లేదంటే యూజర్ డీటెయిల్స్ కానీ, మల్టిపుల్ లాగిన్స్ ఉన్నప్పుడు మనం గెట్ చేసుకోవటం కానీ, మెయిల్ ఐడిని బేస్ చేసుకుని ఎన్ని లాగిన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడం కానీ, ఇదంతా స్టోర్లో ఉంటుంది మనకి, రైట్? అండ్ అలాగే మేనేజర్స్. చెప్పండి, పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ని సెషన్స్లో వన్ బై వన్ చూద్దాం.